ब्रह्मेन्द्र स्वामी कमनीयं वीर ब्रह्मचरितं कमनीयं वीर ब्रह्मचरितं जगतिकी भवितनु तेलिपिन महनी नारायण मुरारी नानावतारधारी नारायण मुरारी क्षीराब्धिशयन शौरी क्रूरासुराविदारी नारायण मुरारी श्रीमाधव मुकुंद दामोदर गोविंद श्रीमाधव मुकुंद నామానసంబునందు స్వామి నిన్ను మరువకుందు నామానసంబునందు నారాయణ మురారి నానావతారధారి నారాయణ మురారి వేదోత్తరాయణంత రాధాపతేషు స్వాంత ఆదిన మధ్యాంతరహిత అనాథ రక్షక దాత నారాయణ మురారి చితిమాకులూరివాస అతి ఘోరయగ విలాస యతిమానస విలాస గతి నీవే శ్రీనివాస నారాయణ మురారి నానావతారధారి నారాయణ మురారి స్వామి పరంధామ నేను దివ్యక్షేత్రంలో నీవు తిలకించు వచ్చింది కానీ తమ సుందర విగ్రహం ఎందుకు గాంచనైతిని ఏ రూపంతో నే స్థలమందున్నారో మీ దర్శన భాగ్యము నాకెన్నడు కలుగునో కదా. ముకులిక కరకమలుండై స్వాముల వారికి ప్రక్కన నిలబడును. ఇంతలో స్వాముల వారు కన్నులు తెరిచి చూసి, ఆహా ఇది ఏమి ఈ జగన్మోహనాకారుండగు భక్తవత్సలుండిందే ఇన్నట్లున్నది. లేనిచో నరమానవుడైన వీరికి కళ్ళెక్కడివి. నిక్కముగా ఈతడు వైకుంఠవాసుడు తప్ప వేరెవ్వరు కాదు. నేను ఇచ్చటి నుండి వెళ్ళిన ఫలం లేదు. వారి యోగనిష్టలను లేచినంత వరకు ఇచ్చటనే ఉండి వారి అనుగ్రహం ఉండేదిగాక. ఓయే నీవెవరు? ఇచ్చటికి ఏ నిమిత్తము ఇచ్చేసివో తెలుపు. ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నేను ఒక విశ్వబ్రాహ్మణ బాలకుండను. నా నామము అన్నాజైన అందురు. నేను కేవల విరాగినే సకల క్షేత్రములను సందర్శించుచు మహానుభావులను తిలకించుచు ఈ మార్గంబున తమ దివ్య మంగళ విగ్రహం గాంచగలిగింది. కరుణించి తాము రాయచున్న గ్రంథమేమో తెలిపవేడెదను. ఆహా, నీవు సత్యలోకవాసుండవగు చతుర్నానుండవు కదా. ఇది కాలజ్ఞానమ్మను భవిష్యత్తు సంగతులు తెలిపద ఇటు వినుము. అగణితంబుగ కలియుగము 5000 నాయన అన్నాజయ, అగణితంబుగ కలియుగము 5000 వత్సరాలైన నావలను నాదుమటంబునకు ఈశాన్యమందున విశ్వజ్ఞ చిన్నదానికి నొక్క చిన్నవాడు జన్మించి దేశములలో జగదేక వీరుడను నేనంచు వలుకు ఎంతో వింత ఉత్తరముననొక మహాత్ముండు కొమ్ములతో మరిమాను తొర నుండి బుట్టు మరియు పడమటానొక చింతమాను నుండి బుట్టు దక్షిణముననొకడు బుట్టు ఇటుల నలు దిశలియందు నలుగురు చెలగి మమ్ము పూజ చేయుడటందురు పూజ్యముగను ఈ విధముగా
నాలుగు దిశలందు నలుగురు పుట్టి నేను భగవంతుడను నన్ను పూజించండి, నేను భగవంతుడను నన్ను పూజించండనుచు దేశములలో తిరుగుతుందురు. మహోత్పాతములు కలుగును. నాదు భక్తులకు వారు నమ్మక సతతము నన్నే ధ్యానితురు వన్నే కాంత్రు. నన్ను గొలువని వారలెన్నో శ్రమలొందుచు నరకంబులోబడి దొరలెదారు. అగ్ని పిడుగులను రాలు ఆకాశమెర్రనవు గుట్టలో ధ్వనుల్ గుట్టుబగుగా దారుణియందు నీరంబులింకును వత్తులై నిలుతురు భక్తవరులు. పాపనరులంత మడతురుత్పాతములచే దీపమేడుళ్ళకొకటుండు ఆపయినను వీరభోగావతారునై వెళతున్నప్పుడు పుణ్యమును నాలుగో పాలు నడుచు పూర్ణముగాను. నాయన అన్నాజయ్య, ఈ యొక్క భవిష్యత్తు నీకు చక్కగా చెప్తాను వినుము. ఈ యొక్క కలియుగము 4800 సంవత్సరములు జరిగిన తర్వాత ఈ కలియుగమున మంది మహాద్బలంబు కలిగినటువంటి రాజులు వంశక్షయులైపోయారు. మత కలహంబులు విస్తారంబుగా జరిగేను. గ్రామాదులలో చోరులు ఎక్కువై ధనధాన్యంబులను దోచుకొని పోయారు. వారిని విచారించిన వారే లేకుండేరు. ఊరూరా ఒక శక్తి పుట్టి విశ్వమంతా తల్లడిల్లిపోయాను. మాపటి వేళ యందు మేకపోతూ కూసేను. అందున కొందరు చచ్చెదరు. తిరుపతి కొండ మూలన ధూమకేతు అనే నక్షత్రం పుట్టును. ఆ నక్షత్రమును చూచి మిట్ట మధ్యాహ్నము వేళ అనేక కీలాకీలములు కలిగి అందరూ కొందరు చచ్చేరు. దక్షిణము మెరుసును, ఉత్తరము ఉరిమేను, పిడుగులు పడి నదులు ఇంకిపోవును. అగ్నిహోత్రుడు వెడలి వెన్నెలవతులయ్యేను. అమావాస్య నాడు చంద్రుడు పడుతును. అందున కొందరు నష్టమయ్యేదురు. బెంగుళూరు అయ్యవారు ఉద్భవించినదే మీకు నిధానం. ఉత్తర దిక్కున శుద్ధ పాడ్యం నాడు ఉరుములు మెరుములు పిడుగులు పడేను. ఆ వెంటనే మాయాజంగాలు వచ్చేరు. ఇక నానాటికి హెచ్చి హెందుని లేని కలహంబులు పుట్టును. అధిక ఆహారము కలిగి అధిక నిద్ర కలిగి నిలిచిన తావున నిలవక సమస్తమైన నరమృగాదులు గ్రామాదులలో సంచరించుదురు. శాంతము కలిగిన వారలు కోపవంతులయ్యెదరు. నీచులు అధికులగుదురు. అధికులు ఎందుకు కొరగాని వారగుదురు. విప్రులు తమ తమ ధర్మంబులు విడిచి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి షట్కర్మ నిరతులై చెడిపోదురు. రాజులు తమ రాజధర్మములను విడిచి చోద్యవంతులై నీత కార్యములదొచ్చి దేశాల పాలగుదురు. తమ తమ కులంబులు వదిలి అధర్మము చేత దుష్కర్ములైపోదురు. శూద్రుల సత్యవాదులై నీత సాంగత్యము చేత దరిద్రులై చేరిపోయేరు. ప్రతి జాతియు సంకరంపై పరస్పర వైరంబులు హెచ్చి మత కలహంబుల వలన కొట్టుకొని మరణింతురు. దుష్కర్మల వలన బహువిరంబులైన కష్టములొంది చెడిపోదురు. పైర్లు కొంచెముగా ఫలించును, గోవులు కొంచెముగా పాలు ఇచ్చును. తండ్రి కొడుకులు తమలో తాము కలహించుకొనెదరు. దేవబ్రాహ్మణులను గురువులు దూషించేరు. వావివత్నలు తప్పి నడిచేరు. ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు. చోర రోగ ఉపద్రవములు హెచ్చును. అగ్నిభయంబులు అధికమయ్యేను. అడవి మృగంబులు గ్రామాలలో చేరును. ఏనుగునకు పంది పుట్టును, పందికి కోతి పుట్టును. పాపంబు హెచ్చును. వేశ్యల వశీకరణ వలనను అంజనంబుల వలనను ప్రజలు దురాశ చేత భ్రమల చేతను ద్రవ్యంబులు కొల్లగొట్టి దరిద్రులైపోయారు. ఇంద్రజాల వేదంబులు చండాలు అభ్యసించేరు. చోళమండలము నష్టమవును. శిలలు కండలు గక్కును. ఆ కండలు తినుటకై గ్రద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన వాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేసెదరు. కొరవులు నోటబట్టుకుని తిరిగేరు. బెండ్లు మునుగును, గుండ్లు తేలేను, కొండలు మండేను. భూతగ్రహ చేష్టలు అధికమవును. కడుపులో మంటలు పుట్టి చచ్చెదరు. నోటి యందు బొబ్బలు పుట్టి నెత్తురు గక్కుచూ గుండె పగిలి నెత్తి పగిలి చచ్చేరు. పశుమృగాదులు గుంపుగా కూడి చచ్చేరు.
పట్టణాలన్నీ ఒకరే పాలించెదరు. ఇతర దేశీయులు వచ్చి భరతఖండమంతయు ఒకరే పాలించెదరు. వారు పాలనకై వచ్చిన పిమ్మట మానవులేగాక చీమలతో సహా చదువు నేర్చుకునేను. నవనాగరికత హెచ్చవును. విద్యాజ్ఞానంబు బలిసి వర్ణంబులన్నీయు ఒక్కటవును. అన్ని యుగంబులలోని పాలన కన్నా ఈ యొక్క పాలన సర్వజనానుకారముగా ఉంటుందని చెప్పవచ్చు. ఎద్దులు లేకుండానే బండ్లతో ఏరు, మంచినీటి చేత దీపంబులు వెలుగును, పులి మేక ఒక రేవున నీరు త్రాగును. ఊరూరను జనులు అన్యోన్య కలహంబులు పెట్టుకుని చచ్చేరు. వెంపని మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కడివారు పుట్టెదరు. తక్కువ జాతి వారు ఆచారవంతులైన బ్రాహ్మణులను దేవబ్రాహ్మణులను నింద చేసేరు. దేవ నిర్మాణ దేవతా ప్రతిష్ఠ దేవపూజలు చేయువారలు దరిద్రుడై ఉండెదరు. విజయనగరము కొన్ని నాళ్లకు పూజనీయమై ఉండి కొన్ని దినములకు చెడిపోవును. కాశీపట్టణంబు 40 దినములు పాడుపడి ఉండును. కురుక్షేత్రమందు జనులు గుంపులుగా కూడుకొని నరుకులాడేరు. కొండవీడును విష్ణు భక్తులు ఎలెదరు. గోదావరి నది యందు ఉరకము 12 దినములు సమసిపోవును. ఆవల ఉప్పొంగును. కాళహస్తీశ్వరుని సముఖమందుండే ద్వారపాలకులు ఒక్క ముహూర్తములో గృద్దులాడేరు. వెంకటేశ్వరుని కుడిభుజము అదురును. మంగళగిరిలో మాయావాదుల చేత వైష్ణవులు కలహము చేత 2 తెగల యుద్ధములకు దిగేరు. కుక్కలు గుర్రాలను చంపును, పగలు చుక్కలు కనిపించును. అందువలన కొన్ని గ్రామాలలో జనులు నష్టమయ్యేదరు. చుక్కలు రాలును. కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తర భాగమున 4 ముఖముల చుక్క పుట్టి 25 వారములు ప్రకాశించును. కర్ణాటక దేశములో లక్ష్మి చలించేను. నిక్షేపమైన ద్రవ్యములు మహమ్మదీయులు కొంతకాలము అపహరింపగా ఆ మీదట విలమరెడ్డి రాజులు కొంచెములో కొంచెము అపహరించేరు. మలయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడును. తిరుపతులకు పోయేటువంటి మార్గాలు కట్టబడును. భూమి నెత్తురు చేత తడుచును. ఎముకలు కొండలు పొడవునా పడియను. భూత ప్రేత పిశాచారి గ్రహంబులు కోలాహలముగా ఆడును. అహోయని ప్రజలు అరిచేరు. కాకులు వికారస్వరములు చేయి అరుచును. నక్కలు జాముకు తప్పక నానాటికి హెచ్చుగా అరుచును. అందున కొందరు నష్టమయ్యేదురు. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభము ఊడిపడేను. అందున కొందరు జనులు నష్టమయ్యేదురు. కలియుగము 5000 సంవత్సరముల మీదట కాశీలో గంగ కానరాకుండేను. కంచి కామాక్షమ్మ గిరగిర చక్రాకారముగా జాము తిరుగును. బిళం కామాక్షమ్మ నెత్తురుగక్కును. వేప చెట్టున అమృతం కారును. మాచట్లలోని రాజులందరూ ఒక మదవతిచే హతులైపోయారు. ఆ మీదట మాచర్ల చెన్నకేశవస్వామి మహిమలన్నీయు తగ్గిపోవును. కారెంపూడిలో కలహములు పెంచుకొని అందున రాజులు హతమయ్యరు. గాలివానల చేత శ్రీశైలమునకు దక్షిణ గుండ్లు తొర్లును. నెత్తురు వాన కురుచును. బండలు పగిలి ఆకాశమున గ్రద్దల వలె కాకుల వలె ఆడును. రాతిగుండ్లలో చీమునెత్తురు వచ్చేను. మస్టువారని బిడ్డలు మాట్లాడుదురు. ఆకాశంపన పొగమంటలు పుట్టును. 6 మతములు ఒక్కటవును. అహాయనే ధ్వనులు పలికేను. ఆ కాలమందు అర్ధరాత్రంన ఘణాం ఘణాం అని 10 గంటల రవంబులు పుట్టును. శంఖారవంబులు వినబడేను. ఒకరి సొత్తు మరొకరు అపహరింతురు. ఒకరి ఆలు మరొకరి పాలవును. పుణ్యవాదులు నా ప్రభావమును చెప్పుకొనేరు. పుణ్యస్త్రీలు పుణ్యపురుషులు బ్రతుకుదురు. పుణ్యస్థలంబులు చెడును. దేవస్థానంబులు పాపాత్ముల చేత నష్టమయ్యేను. నిక్షేపాలు బయలుపడేను. వెంకటాచలములో మహమ్మదీయులను చండాలను పూజ చేశారు. వెంకటేశ్వరుని సొమ్ము చోరులు దోచుకునేరు. ఈ దివ్యస్థలమున 6 దుష్టులు పుద్దురు. తిరువళ్ళూరి వీరరాఘవస్వామికి తిరుమేనం చేసెదరు. అప్పుడు కుంభద్రోణములుగా చెమటలు పుట్టును. కృష్ణా గోదావరి మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి బహుగా చచ్చును. నాయన, ఈ విధంగా ఈ యొక్క కాలజ్ఞానము చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా ఒడవదు. కాబట్టి నీవు ఇచ్చట కొంతకాలం ఉండము. నిగమా గోచర శౌరి నీరజనాభా నిగమా గోచర శౌరి నిగమా గోచర శౌరి నీరాజోదర దేవ నగధర వనమాలి జగదోదర ప్రభు నిగమా గోచర శౌరి నీరజనాభా నిగమా గోచర శౌరి సమాజ వరదహరి సంత శౌరి సమాజ వరదహరి తామర సానన దామోదర భవ తామర సానన దామోదర భవ సోమభంజన దివ్య శ్యామ సుందర దేహ నిగమ గోచర శౌరి
దాస మానస సంచార ధర్మ విచార దాస మానస సంచార వాసిగా మాకులూరి భక్త సుపోష వాసుదేవ చిద్విలాస శ్రీ పరమేశ నిగమ గోచర శౌరి నీరజనాభ నిగమ గోచర శౌరి దేవా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మిమ్మెన్న నా తరమా నన్ను కృతార్థునిగా చేయము. నాయన అన్నజేయ కొంతకాలం ఇచ్చటుండండి.